కాల్ రిసీవ్ చేసుకోవడం లేదా? ఐ థింక్ హీస్ బిజీ. అది నా ప్రాబ్లం కాదు. నీకు నేను ఇచ్చిన టైం అయిపోయింది. 10 9 8 7 6 5 4 3 2 1. ఎవరు నువ్వు? ఎవరో కాదు, హీరో. రెండు నిమిషాలు మాట్లాడుకుందామా? అక్కడ ఇక్కడ తిరిగి చివరికి మన అడ్డాకే వచ్చాడ్రా. షట్టర్ క్లోజ్ చేయండి రా, ఫినిష్ చేద్దాం. చూడండి, మీ మంచి కోసం చెప్తున్నాను, నా మాట వినండి. అంటే అంత మనగాడివా? నేను నార్మల్గా చాలా మంచివాడిగా ఉంటాను, కానీ అందరి విషయంలో కాదు. రెండు నిమిషాలు మాట్లాడుకుందామా? వాళ్ళ గురించి నీకు తెలియదు. వాళ్ళు చాలా డేంజరస్. నా మాట విను, నువ్వు వెళ్ళిపో. ఎవరు? వాళ్ళకి విషయం తెలిస్తే నా ఫ్యామిలీకి డేంజరు, నీ ఫ్యామిలీకి డేంజరు. నా మాట విను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు? అయ్యో, నీకు అర్థం కావటం లేదు. నా ఫ్యామిలీని చంపేస్తారు. నా మాట విను. ఎవరు? చెప్తే అర్థం కదా నీకు? వాళ్ళు నా ఫ్యామిలీని చంపేస్తారా. నా మాట కొంచెం అర్థం చేసుకోరా. వాళ్ళు మనుషులు కాదురా, మృగాలు రా. నా మాట వినరా. రణ్వీర్. ఎస్ కెప్టెన్ రామ్. ఒక నెంబర్ రాసుకో. టెల్ మీ సార్. నాకు దీని కంప్లీట్ కాల్ డీటెయిల్స్ కావాలి. ఎస్ సార్, ఐ గెట్ బ్యాక్ టు యూ సార్. నాకు వెంటనే మెయిల్ చేయి. ఓకే? ఓకే సార్.
కెప్టెన్ రామ్. రణ్వీర్, సార్. ఈ నెంబర్ ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి నాకు. ఈ నెంబర్ ఏ లొకేషన్ లో ఉందో చూసి కంటిన్యూస్ గా కాల్ చేస్తూనే ఉంటాం. ఓనర్ ఎవరో తెలుసుకోవాలి. వాయిస్ రికార్డ్ చేసి మ్యాచ్ చేయి. గివ్ మీ ది వాయిస్ మ్యాచ్. ఎవరికి తెలియకూడదు. Okay, sir. నేను వెయిట్ చేస్తాను. యా రణ్వీర్. We located it, sir. Right now he is at latitude 13.0441 degrees north, sir. ఓకే, వాయిస్ మ్యాచ్. And the voice match is also found, sir. ఎవరు? సరే సార్, ఓకే. పని అవుతుంది కదా? అవుతుంది సార్, అవుతుంది. శివార్పణమస్తు. కూర్చోమని చెప్పానా? సారీ సార్. ఎందుకు సార్ నించున్నారు? కూర్చోండి. ఓ, శని దోషం 9 సంవత్సరాలు. ఎక్స్టీరియర్ మాత్రమే బ్లాక్, ఫుల్ వైట్. శివార్పణమస్తు. చెప్పండి. సార్, అది ఈయన పేరు మీద కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళ నాన్న పోయాక అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవ, సెటిల్మెంట్ కోసం వచ్చారు. సార్, వీటితో వాడికి సంబంధం లేదు సార్. ఎంతిచ్చావు? సార్, నేను అడిగింది నీకు వినిపించిందని నాకు తెలుసు. 50 కోట్లు ఇచ్చాను సార్. ఇంకో 10 కోట్లు కల్పిస్తాను సార్. నా పని అయిపోయినట్టేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు గొప్పవారు సార్. మీ మేలు మర్చిపోలేదు. నా తమ్ముడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు సార్? నేనేమైనా చేతగాని వెదవనుకున్నావా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావు? ఇది మా నాన్న ఆస్తి. దాని మీద నాకు హక్కు ఉంది. ఎవరు చెప్పాడు అలానే? నీకెవడు చెప్పాడు ఆస్తి నీదని? ఆస్తి అంతా నాది. నాకు హక్కు ఉంది. నేను సంపాదించాను. నాకు హక్కు ఉంది. నువ్వెవరు అడగడానికి? నేను ఏయ్! ఎందుకు అరుస్తున్నారు? రండి, వచ్చి కూర్చోండి. స్ట్రాంగ్ కాఫీ. శాస్త్రి, కాఫీ తీసుకురా. ఏంటి సార్ ఇది? కాలేజీలు మీ పేరు మీద రాసుకొని మా ఇద్దరికి తలా 50 కోట్లు ఇచ్చాను రాశారు. ఈ పులివెందల రెడ్డప్ప దగ్గరికి రావడానికి ముందు 100 సార్లు ఆలోచించాలి. శని భగవానుడి వక్ర దృష్టి పడితే అంతా సర్వనాశనమైపోతుంది. పోయింది. వద్దు సార్, ఇది చాలా అన్యాయం సార్. ప్లీజ్ సార్. సార్, ఎంతో కష్టపడి సంపాదించాం సార్. ప్లీజ్ సార్, కొంచెం ఆలోచించండి సార్. దయ చూపించండి సార్. ఏంటి సార్ ఈ అన్యాయం? నమ్మి మీ దగ్గరికి వస్తే మీరే ఇలా చేయడం న్యాయమా సార్? సంతకం పెడితే ఇంటికి వెళతావు, లేదంటే శివ అర్పణమస్తు. గురి తప్పి కప్పుకి తగలేదు. ఒక్క అడుగు పైన తగులుంటే నీ బుర్ర పేలిపోయేది. ఎవరా నువ్వు? ఐఏఎస్ సత్యమూర్తి తమ్ముడు. మా అన్నయ్యని చంపిన మిమ్మల్ని వదిలిపెట్టరా? నన్నే బెదిరించాలని చూస్తున్నావా? ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? మా అన్నయ్య చావడానికి ముందు తన ఫోన్ నుంచి నీకు కాల్ వచ్చింది. మా అన్నయ్యతో ఫోన్లో నువ్వు మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డ్ అయింది. నేనేదో కబుర్లు చెప్పడానికి నేను ఇప్పుడు నీకు ఫోన్ చేయలేదు. నీ లైఫ్ లోకి నేను ఎంట్రీ ఇచ్చానని చెప్పడానికి ఫోన్ చేశాను. ఇక నిన్ను ఎలా పరిగెత్తిస్తానో చూడరా.